నాయకులను ఏర్పాటు చేశారా అనేది ఆలోచించకుండా, బైబిల్ చదవకుండా ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టేటట్టు చేస్తారు. ప్రతి సంవత్సరము యేసు ప్రభుల వారిని చంపుతారు. ఎవరంటే మనమే. నిన్న దేవుని వాక్యంలో మేము చదివాం కదమ్మా. ఎవరెవరు చదివారు వాక్యం? నిన్న మధ్యాహ్నం ఎవరెవరు చదివారు వాక్యం కదా? మన శాస్త్రాల వలన, మన మాటల వలన, మనకున్న దౌర్భాగ్య జీవితం వలన ఏం చేస్తామంట? ప్రతి సంవత్సరం చంపుతాం, లేపుతామంట ఆయన్ని. ఎంత దౌర్భాగ్యం చూడండి కదా. నీచులండి ఈ భూప్రపంచం మీద చి అని దేవుడు అనుకుంటే చాలా బాధపడతాడు దేవుడు. ప్రతి సంవత్సరము మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను అప్పట్లో అనేక ప్రాంతాలు తిరిగేవాడిని. ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరి నోటిలోనన్నా చూడు, ఎవరి నోటిలో మాట వచ్చిన ఏ మాటనన్నా చూడు, యేసు ప్రభుల వారికి శ్రమలు వచ్చినవి, ఇవి శ్రమల దినాలు. ఈ బైబిలు గ్రంథమునందు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా తండ్రి అయిన దేవునికి శ్రమలు వచ్చినట్టు కానీ, తండ్రి అయిన దేవుడు శ్రమలు పొందినట్టు కానీ దేవుని వాక్యములో రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ పొందాడు ఒక్క దినం అంతే. తీర్పుకు వెళ్ళాడు ఒక్క దినం మాత్రమే. ఆయన తిరిగి లేచాడండి. ఆయన తిరిగి లేచాడు. ఈ దినము దేవుని మాటల ఆధారముతో ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలుకు మన భక్తులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? యేసుక్రీస్తు చెప్పిన ఉపవాసం ఏంది అని మనం చూద్దాం కదనన్నా. చాలామందిని ఎవరిని చూడు, ఏ సంఘానికి వెళ్ళి చూడు, ఏమంటారు చెప్పండి? ఎవరికి శ్రమలు వచ్చినాయంట? ఎవరికమ్మా? దేవునికి శ్రమలు వస్తాయా? ఇదేందండి? ఇలాంటి మాటలు దేవుడు వింటే దేవుడు ఎలా బాధపడతాడు, ఎలా ఆయన దుఃఖపడతాడు చూద్దాం. ఈ దినం అంశం లేదా పాఠం ఏదంటే, యేసు ప్రభువు నాకు శ్రమలు వచ్చినవి, నా కోసం ఉపవాస ప్రార్థన చెయ్యమని అడిగినాడా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఈ సందర్భం, యేసు ప్రభు ఎవరంటే దేవుడండి. దేవుడైనటువంటి ఈయన మనిషి అవతారంగా భూమి మీదకి మనిషి కోసం వచ్చిన దేవుడు. ఆయన మానవ లాంటి శరీరం కాదు, కానీ ఆయన ప్రత్యేకమైన శరీరము దాల్చి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వచ్చాయి. ఏ శ్రమలు వచ్చాయంటే అది మనుషుల నిమిత్తం, నా నిమిత్తం, మీ నిమిత్తం, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి నిమిత్తం ఆయనకు ఒక్క దినం శ్రమలు వచ్చాయి. ఉపవాస ప్రార్థనల గురించి ఎన్ని సందర్భాలు ఉన్నాయంటే బైబిల్ నందు నాన్న, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అంటే 39 + 27 పుస్తకాలలో 44 సార్ల సందర్భం ఉంది. ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలనే ఈ సందర్భము 44 సార్లు రాయబడి బైబిల్ అంతట్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఈ మాటలు ఉన్నాయి. అయితే తండ్రి అయిన దేవునికి ఏ ఉపవాసమో ఇష్టమో మనం చూద్దామా? తండ్రి అయిన దేవునికి ఏ ఉపవాసం ఇష్టమో మనం చూద్దాం. యెషయా గ్రంథం 58 యెషయా గ్రంథం 58 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము ఉపవాసముండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అక్కడ చూడండి, ఎవరంటున్నారమ్మా ఈ మాట?
ఎవరంటున్నారు? ప్రజలు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? తండ్రి అయిన దేవుడైన యెహోవాతో, సైన్యములకు అధిపతియగు యెహోవాతో మనుషులు దేవుని పోలికలో, దేవుని యొక్క రూపములో చేయబడిన, దేవుని చేతులతో చేయబడినటువంటి ఈ మనుషులు అంటున్నారు, అయ్యా మేము ఉపవాసమున్నాము, నువ్వెందుకు చూడవు? బా, చూద్దాం, ఇంకా చూద్దాం. 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. బాగినండి. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కఠినమైన పని చేయించుదురు. ఎంత చక్కటి మాట చూడండి. ఉపవాసమున్న దినమున ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పనులు చేసుకుంటూ ఉపవాసం ఉంటారంట. వ్యాపారాలు చేసుకుంటూ ఉపవాసం ఉంటారంట. ఆ పరిస్థితి మనం గాన చూస్తే ఇప్పుడు 5వ వచనానికి రానా. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అది అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఏమ్రా ఇట మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమా? గుద్దులాడుచు కదరా నాన్న. సంఘాలలో వీళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేసింటారు? సంఘ పెద్దలు అయింటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు సంఘ పెద్దలు దిగింటారు. అక్కడ గుద్దులాట కదా. బీడీలు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, సారాయి తాగుతాడు, అనేక రకములు అన్ని కూడా ఏం చేస్తాడంటే శుక్రవారం నాడు ఇంత ఉపవాసం ఉన్న వాళ్ళ కోసము భోజనం చేస్తే ఈయన పరలోకం వెళ్తాడా అని వాక్యం ఒక్క రాయబడిందా? అక్కడ అన్న మాట ఏంటంటే, నాన్న మీరు ఉపవాసము చెయ్యేటప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, రహస్యమందున నీ తండ్రి చూచున్నట్లు మంచిగా స్నానం చేసి చక్కగా డ్రెస్ వేసుకొని నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. నువ్వు రహస్యంగా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయిరా నాన్న, బైబిల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము 6వ వచనము, 7వ వచనం, 8వ వచనం చూస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదో చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని బాధింపబడుతున్న వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇది గదరనైనా చాలామంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నా కోసం కాదు. ఒరే దుర్మార్గుడా కదా, నా కోసం కాదురా నాయనా నువ్వు ప్రార్థన చేయాల్సింది. నేను దేవునిరా, నేను సర్వశక్తి కలిగిన మంతుణ్ణి. నేను మీకోసం భూమిదికి వచ్చి మీ పాపాల నిమిత్తం నేనేం చేశాను తెలుసా? ప్రాయాచిత్తము చేయటానికి ఎన్ని ఎద్దులు నరుకుతారు, ఎన్ని కోడెలు నరుకుతారు, ఎన్ని పశువులు నరుకుతారు, కానీ సంపూర్ణ బలిగా ఈ లోకానికి వచ్చాను. అది నాకు శ్రమ కాదురా నాన్న అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే సంఘములు అడిగాను, ఎవరైనా ఉపవాసం ఉంటారా అని. తప్పో, దేవుని కోసం ఉపవాసం ఉండడం తప్పో. దుర్మార్గములో చాలామంది ఉన్నారు, వాళ్ళు బాగా వాళ్ళని ఉపవాసం ఉండు. కాడిమాను మోకులంట, పాపం అనేది వారిని లాక్కపోతుంది. అలాంటి వారి కోసము, వారి పాపమును తెంచటానికి, వారి పాపము వెళ్ళిపోవటానికి ఉపవాస ప్రార్థన చేయమనంటే ఈనాడు భూప్రపంచం మీద కొన్ని సంఘాలు పితృ పరంపర ఆచారాలు చూసుకోవటానికి, చేయటానికి, మరి ఇది ఎవరు పెట్టారో? యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమలు వచ్చినాయని,
ఈ దినాలనే ఉపవాసం ఉండాలని, మన ప్రాణాన్ని ఆయాసపరుచుకోవాలని ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ బైబుల్లో అయితే ఆధారం ఎక్కడా లేదు. తండ్రి అయిన దేవుడు కానీ యేసు ప్రభులు గాని ఎక్కడ చెప్పలేదు ఈ మాట చెప్పలేదు. ఇప్పుడు 7వ వచనం చదువు తల్లి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు. ఇక చూడండమ్మా, ఎంతమంది లేరురా? హల్లెలూయా. ఎంతమంది లేరు ముఖం తప్పించేటోళ్ళు? నీ రక్త సంబంధి వచ్చినప్పుడు ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. ఒకవేళ మధ్యాహ్నం కనిపించాడు అనుకోండి, ఏం చేయాలి? కానీ డూప్లికేట్ మాటలు మాట్లాడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, మీ చెల్లెలు ఇంటికాడుంది పో, నువ్వు వచ్చినవని తెలిసే నీకు నేనేం తెచ్చాను, మటన్ తెచ్చా అంటే అబద్ధం. ఇక్కడ ఏముండదు. నీ రక్త సంబంధికి నువ్వేం చేయాలా? ముఖం తప్పించకూడదు. ఆకలి గొన్నునో నీకు అన్నం పెట్టాలి అంటూ ఇంకంటాడు. కొన్ని విషయాలు చెప్తాడు మనకి. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది తండ్రి అడుగుతున్నారా? ఇది మానేసి ఇది చేయవలసింది చెయ్యకుండా ఏం చేస్తున్నారు? వారి ప్రాణాలను ఆయాసపరుచుకుంటారంట. ఎక్కడుందమ్మా మాట? అయ్యా, మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నాం, నువ్వు ఎందుకు చూడవు మాకెళ్ళి? నువ్వు చెయ్యవలసింది చెయ్యకుండా చెయ్యదగనిది చేస్తూ నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? నీకు ఎట్లా మేలు చేస్తాడు? నిన్నెట్లా దేవుడు ఆదరిస్తాడు? ఓ పరి నువ్వు ఆలోచన చెయ్యి. దేవునికి ఉన్న ఉపవాసం అని ఇదే కదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు 8వ వచనం మనం చూస్తే, నాన్న 8వ వచనం చూడు. 8వ వచనం, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె. నీవు ఎలాగు 7వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లు నువ్వు చేసిన ఎడల నీ వేకువ చుక్క వలె ఉదయించుదువు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అది అంతేకాని యేసుక్రీస్తుకు శ్రమలు వచ్చినాయని ఉపవాసం ఉండడము ఇది అబద్ధం. దేవుని వాక్యములో లేని మాట అబద్ధం. ఉన్నది లేనట్టు కానీ లేనిది ఉన్నట్టు కానీ బోధించే సేవకులైనా విశ్వాసులైనా దేవుని దృష్టిలో వారు దోషులు. నిర్దోషులు కాదు, దోషులు. వారికి కఠిన శిక్ష వస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యములో ఆ విధంగా రాయబడలేదు. ఇది తండ్రి అయిన యెహోవాకు ఏది చెప్పండి? ఇష్టమైనటువంటి ఉపవాసం ఏదంటే దిక్కుమాలిన వాళ్ళని ఇంట్లో చేర్చుకోవాలంట, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలంట, వస్త్రహీనుని కనిపించినప్పుడు, నీ రక్త సంబంధి నీకు కనిపించినప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? ముఖం తప్పించుకోకూడదు. చాలామంది వందనాలు చెప్పడానికి కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా మన గణపన్న వాళ్ళు వందనాలు చెప్పడానికి కూడా ఏం చేస్తారు చెప్పండి? వందనాలు అంటారు. ఏం తప్పేంటి? వందనాలంటే ముఖం చాటుగా చేసుకొని వెళ్ళిపోతారు. అది అలాంటివి చేయమని దేవుడు చెప్పాడు. ఉపవాసము కంటే విలువైనవి. నీ ఎదుటిన్న వ్యక్తిని ప్రేమించడం అనేది ఉపవాసము కంటే చాలా విలువైనదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు మనము చూస్తే అక్కడ చక్కగా రాయబడింది. చూడనా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం, మిమ్మును కడుగుకొనుడి. బాగినండి నాన్న రే, ఉపవాసం కంటే నెంబర్ 1 ఫస్ట్ నిన్ను కడుక్కో, నిన్ను శుద్ధి చేసుకో. నీ దుష్క్రియలు నాకు కనబడకుండా, దేవుని కనబడకుండా వాటిని తొలగించుకో. కీడు చేయటం మానుడి. కీడు చేసేది మానుక. ఫస్ట్ మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేసేది మానేసి మేలు చేసేది నేర్చుకో. అది దేవునికి కావాల్సిన ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉంటావు, అన్నీ చేస్తావు, అనేకులకు నువ్వు కీడు చేస్తావు. నీకేం ఉపవాసం చెప్పు? అసలు ఉపవాసం ఎందుకమ్మా నాన్న? ఉపవాసం ఎందుకు? సైన్స్ ప్రకారంగా ఒక మనిషి కనీసము నెలకు ఒక
5 రోజులు 6 రోజులు ఉపవాసం ఉంటే మంచిది అని మరి శాస్త్రజ్ఞులు అంటే ఈ యొక్క సైంటిస్టులు చెప్పారు. అది మంచిదని చెప్పారు. తండ్రి అయిన దేవుడు కూడా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఉపవాసం ఉండాలని చెప్పాడు. భక్తులు ఉపవాసం ఉండాలని ఉంది. నేను ఆ మాటగా చెప్పేది, యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమలు వచ్చినవి అని ఉపవాసం ఉండడము తప్పు, అబద్ధం. ఇది జూట మాట. ఈనాడు ప్రపంచంలో ఏ దైవ సేవకుడు చెప్పినా ఇది మాత్రము దేవుని దృష్టిలో అబద్ధం, అబద్ధం, అబద్ధం కదా అమ్మా. ఎవరి కట్లైనా ఎవరైనా దేవుని సేవకులు తెంపారా బైబిల్లో? నానా, ఎవరి మోకులను తెంపేశారా? పాపములో నుంచి వారిని బయటికి లాగారా అని మనం చూస్తే యోనా గ్రంథములో ఉన్నారా యోనా భక్తుడు. చూడండి, యోనా భక్తుడు ఎంత చక్కగా మంచి ఉపవాసాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, 3వ అధ్యాయం, యోనా 3వ అధ్యాయము 8, 9 వచనాలు చూస్తే ఇది నిజమైన ఉపవాసం. చూడండి, ఇది నిజమైన ఉపవాసం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. మనుషులే కాదు, పశువులు, సన్నవిల తల్లులు పాలివ్వకూడదు. మనము పాపిష్టులము, దుర్మార్గులము. ఆ దుర్మార్గము క్షమించబడాలంటే దేశమంతా కూడా రాజుతో సహా రాజవస్త్రాలు వదిలేసి ఉపవాసం ఉండయ్యా, మా పాపాలు క్షమించు, మమ్ములను మన్నించు, నీ కోపము తగ్గించుకో, మేము పాపాత్ములమయ్యా అని ప్రార్థన చేసే నినివే పట్టణస్తులు ఎంతమంది రక్షింపడ్డారు? 1,20,000 మంది. ఇది తండ్రి అయిన దేవునికి నిజమైనటువంటి ఉపవాసం. దేవుడు ఇది చేయమంటే అనేకుల కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని యోనా 3 రోజులు ఏం చేశాడు చెప్పండి? త్రిమింగము కడుపులో ఉపవాసం ఉన్నాడు, పశ్చాత్తాపం పొందాడు, అయ్యా నన్ను క్షమించమని అడిగాడు. వెళ్ళి తాను ఎందుకైతే బయలుదేరాడో ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళకు సువార్త చేస్తే ఆ దేశములో అందరూ ఉపవాసం ఉంటే దేవుడు వారి ఉపవాసాన్ని చూసి, వారు ఏమి తినకపోవడం చూసి, అది 8వ వచనములు ఉంటుంది అన్నమాట, 9వ వచనములు ఉంటుంది ఆ మాట. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొని జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినేవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అది ఇట్లాంటి ఉపవాసం ప్రార్థన చేయండి. దేశములో అనేకులు రక్షింపబడాలని, ఎవరు నరకానికి వెళ్ళకుండా అందరూ పరలోకం వెళ్ళాలని. ఇదేమి తిక్కాలోచన నాయనా? యేసు సాక్షాత్తుగా తండ్రి అయిన దేవునికే శ్రమలు వచ్చినట్టు ఎంత తిక్కోలు రైళ్ళు. వీళ్ళని మెంటల్లో అనాలా, తిక్కోలని కొద్ది మెంటల్లో అనాలా? వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా లేనిది కలిపి చెడిపేటువంటి వారు ఉన్నారండి బైబుల్లో. తండ్రి అయిన దేవునికి ఇదండి మా ఇష్టమైన ఉపవాసం. వారి కట్లు తెంపారు, వారి పాపమును తీసివేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకము నుండి చూసి తన బిడ్డల పాపాన్ని కడిగి పాడేశాడు, వాళ్ళని రక్షించుకుంటాడు.
తన కోపాన్ని మరులుకున్నాడు, తీసేసుకున్నాడు కోపాన్ని. వీరు ఇలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం. కానీ మనము చదువుకున్న భాగంలో ఉంది కదా, కాడి మోకులను తీసివేయడం. ఈ యెషయా గ్రంథము 58:3 నుంచి 7 వచనాలు మనం చూసుకుంటే అందులో చక్కగా రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. పాత నిబంధన గ్రంథములో అంటే 39 పుస్తకాలలో భక్తులు దేనికోసం ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఉపవాసము ఎందుకు ఉండవలసింది ఉందో ఆ సందర్భాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథములోకి నువ్వు వస్తే నానా 4వ అధ్యాయము తీసి 16వ వచనం నువ్వు చదివితే ఎస్తేరు గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అనే సందర్భాన్ని మనము చూద్దాం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి. ఎవరి నిమిత్తం అంటమ్మా? హల్లెలూయా. ఎవరి నిమిత్తము? యేసు ప్రభు నిమిత్తమా? ఎస్తేరు నిమిత్తం. ఎందుకు? రాజు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు రాజు దండము నాకు సంతోషంగా సమాధానంగా చూయించి నీ కోరిక ఏంటి అని అడగటానికి, ఆయన మనసు మారటానికి ఉపవాసం ఉండు అంతే. ఇక్కడ ప్రజల కొరకు ఉపవాసం ఉందిరా. ఎస్తేరు రాణికారు, దేవుని కోసం కాదు. దేవుని కోసం నువ్వు ఉండేది ఎందుకు ఉపవాసం? నీ పాపం కొరకు ఉపవాసం ఉండు, నీ శాపం పోవాలని ఉపవాసం ఉండు, నీ దుర్మార్గం పోవాలని ఉపవాసం ఉండు, పవిత్రంగా బతికి పరలోకం వెళ్ళాలని ఉపవాసం ఉండు. దేవుడు అడిగేది అదే, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అదే. ఎస్తేరు రాణి గారు, అహష్వేరోషు భార్య ఎస్తేరు గారు ఉపవాసం ఎందుకుందంటే వారి జనులను కాపాడుకోవటానికి, వారి జనులను రక్షించుకోవటానికి. దేవుణ్ణి ఉపవాసం అడిగితే ఆయన యెహోవా దేవుడు, యేసు ప్రభుల వారు, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆ రాజు మనసు కరిగించి ప్రజల కోసం ఉపవాసం ఉంది. కానీ దేని కోసం లేదురా బాబు కదా. ఎంతమంది ఇక్కడ భర్త కొరకు ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు? భర్త కొరకు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య కొరకు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లల కోసం ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేశం కోసం ఉపవాసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీధి కొరకు ఉపవాసం చేసే వాళ్ళు ఎవరైనా లే. ఇంకా ఏకధాటిగా యేసు ప్రభు కొరకే ఉపవాసం చేస్తూ ఉన్నారు భక్తులు. వాళ్ళే వీళ్ళను పరిశుద్ధ పాపులని పేర్లు పెట్టవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం మంటలు వేస్తుంటుందేమో చాలామంది వినేవాళ్ళకి. ఎందుకంటే అరే ఏంటిది, కొట్టడమా తిట్టడమా? సరి చెయ్యడము. తప్పు దిద్దేటప్పుడు, సరి చేయేటప్పుడు ఇదే ఉంటుంది. ప్రియమైన నిజంగా నీతి కలిగిన విశ్వాసకి ఈ దినము పండగ ఏంటది. అబ్బా నిజం కరెక్ట్, ఇది తప్పు, ఇది నిజం కరెక్టు, దేవుడు చెప్పిన దైవ సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడేది ఇది నిజంగా కరెక్టు. ఈ విధంగా చేసిన వాళ్ళే నిజమైనటువంటి విశ్వాసులు, వారే దేవుని పిల్లలు అని వారికి చాలా సంతోషం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచన చేయండి. నిర్గమకాండంలో మనం చూస్తే 34వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం మనము చూస్తే, నిర్గమకాండం 34:28 వచనం మనం చూస్తే, మోషే ఎందుకు ఉపవాసం ఉన్నాడో, ఎందుకు ఉపవాసం ఉండమని చెప్పాడు దేవుడు. అతడు 40 రేయంబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. చాలు. అక్కడ నిలబడ్డప్పుడు, ఆహారము లేకుండా నిలబడ్డప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి అయిన దేవుడు యెహోవా రమ్మని చెప్పాడు కదా. 40
రెయ్యింబగళ్ళలో 40 రెయ్యింబగళ్ళలో ఉపవాసం ఉన్నాడు. ఏమి తాగలేదు. మనోళ్ళైతే నేను ఉపవాసం ఉన్నా, మీకు ప్రేరేపణ కలిగించుకొని లడ్లు తీసుకురండి, నేను ప్రేరేపణ ఉన్నాను పండ్లు తీసుకురండి చెప్పేవారు లేరా? ఆ భక్తులైతే నిజమైన ఉపవాసం ఉండి ప్రజల కోసము ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావటానికి మోషే ఉపవాసం ఉన్నాడు. దానికి ఒక అర్థం ఉందిరా నాన్న రే, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక భావం ఉంది, దానికి ఒక మంచి పని ఉంది. కానీ మనం చేసే ఉపవాసం వలన ఎవరికి ప్రయోజనము చెప్పండి, ఎవరికి లాభము చెప్పండి? నీకు నీవే నష్టం చేసుకుంటున్నావు, నీకు నీవే నష్టం చేసుకుంటున్నావు. సినాయి కొండ మీదకి వెళ్ళి నీళ్లు త్రాగకుండా ప్రజల క్షేమం కొరకు, దేవుని మాటలు ప్రజలకు కావాలని ఉపవాసం ఉన్నాడు రా. అట్లుండ్రా ఉపవాసము. ఇది నిజమైన ఉపవాసం, ఇది తండ్రికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ముందుకెళ్ళిపోదాం చూడండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి నాన్న. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనము చూస్తే వీళ్ళు పాపము ఒప్పుకోవటానికి ఉపవాసం ఉన్నారు. బా అయ్యా నా పాపము తీసివేయి, నా శాపము తీసివేయి. ఈ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం మనం చూస్తే అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసము ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. పాపం కొరకు ఒప్పుకోవటానికి ఉపవాసం ఉన్నారు. అయ్యా మమ్మల్ని క్షమించు, ఇన్నాళ్ళు మేము విగ్రహారాధన చేసినాం, ఆ దేవతలను పూజించినాం, ఈ దేవతలను పూజించినాం, ఇప్పుడు పూజించాము, నిన్నే నమ్ముకుంటాము, నువ్వే మా దేవుడు, నువ్వు ఏమి చేసినా పర్వాలేదు, నీ దగ్గరనే మేము ఉంటాం, చంపనను చంపు, బ్రతికినను బ్రతికించు, అయ్యా నీవే మా దేవుడు అని ఉపవాసం ఉన్నారు. ఎక్కడమ్మా వీళ్ళు ఉపవాసము? ఎక్కడా? మీ చర్చి లాంటి ఉపవాసం కదా. అందుకే తండ్రి అయిన దేవుడు నాకేం చెప్పాడంటే, నీ మందిరము కట్టిస్తానంటున్నావు దేవా, మరి ఆ మందిరానికి ఏం పేరు పెట్టాలంటే బిస్పా అని పెట్టని నాకు దేవుడు ఏం చేశాడు? ప్రేరేపణ కలిగించాడు కదనా. అందుకే మన దగ్గర ఏమైపోయినాయిరా? ఏమి లేవు, పనులు ఎక్కువైపోయినాయి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన మిస్పాలో తక్కువైపోయింది. శోధనలు ప్రారంభమవుతాయి, అవునా కాదా? ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో మనము చూస్తే అక్కడ ఎందుకు భక్తులు ఉపవాసం ఉన్నారు? ఇశ్రాయేలీల వారందరూ ఉపవాసము పాపము ఒప్పుకోవటానికి ఉపవాసం ఉన్నారా నాన్న? వారి ప్రయోజనం కొరకు ఉపవాసం ఉన్నారు, పవిత్రత కొరకు ఉపవాసం ఉన్నారు, పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు దేనికోసం ఉపవాసం చూద్దాం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం మనము చూస్తే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలు, అక్కడ కూడా ఉంది ఉపవాసం ఉన్నట్టు. ఉందా లేదమ్మా? ఉపవాసం యుద్ధములో గెలవటానికి, యుద్ధములో బలము రావటానికి, యుద్ధములో నువ్వు మాతో పాటు రా ప్రభు అని దేవుని పిలవటానికి ఉపవాసం. దీనికి అర్థం ఉంది. బలము కావాలని, శక్తి కావాలని, అయ్యా నీ జనాన్ని నువ్వే కాపాడుకోమని ఉపవాసం ఉండడంలో దీనికి అర్థం ఉంది. కానీ
ఈనాడు భూప్రపంచం మీద ఈ సంఘము, భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘములో ఉన్న చాలామంది దేవుని పిల్లలు ఏమైపోతున్నారు చెప్పండి? ఏకదాటికి దేవునికే శ్రమలు వచ్చినాయని ప్రార్థన చేస్తే మూర్ఖపు ఆలోచనతో కలిగిన ఈ సమాజమును ఎవడు బాగు చేస్తాడో తెలియదు. కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఒక ప్రశ్న వేసుకుందాం మనం. యేసు ప్రభువు ఉపవాసమును గురించి ఏమి చెప్పాడో మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు తండ్రి అయినటువంటి దేవుని నమ్ముకున్న భక్తులు ఎందుకున్నారు ఉపవాసం మనము చూసాం. తండ్రి అయిన దేవునికి ఏదో ఉపవాసం ఇష్టమని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క ఉపవాసం గురించి మనం నేర్చుకుందాం. చూడండి, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము, తొందర చదవాలన్నా. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులేమో ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని. చాలు. ఇక్కడ ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. దయ్యం పడితే అంటే సైతానుగాడు పట్టాడు. దయ్యం అంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలు గారు, అబద్ధం అట్లా చెప్పేతోళ్ళు ఎవరైనా ఉంటే అది అబద్ధమని నేర్చుకో. సాతానుగాడేమన్న వాళ్ళ వేషం వేసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆ యవనస్తుని పట్టుకున్నాడు, వెరిపిస్తున్నాడు. ఆ యవనస్తుని సంతోషంగా ఉన్నాడేం లేదు. ఈ 12 మంది శిశువుల దగ్గర తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఆ దయ్యాన్ని అంటే ఆ సైతాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత అంటాడు, ప్రార్థన వలన తప్ప ఇలాంటిది వెళ్ళడము సాధ్యము అని కింద పుట్టినోట్లు ఏముందిరా, కింద తెల్ల పేపర్లో మనకు అర్థం రాసింటారు. ఏముందమ్మా? ఉపవాసము వలననే అని యేసుప్రభు చెప్పాడు. ఒక కార్యం జరగాలన్నా, నీలో శక్తి రావాలన్నా, నీకు స్వస్థత కలగాలన్నా నువ్వేమి చెయ్యాలంటే మొదట నీ ప్రవర్తన మార్చుకోవాలా, ఆ తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలా. శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుందని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనము చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 2-11 వరకు యేసు ప్రభుల వారు ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని అంటే, ఆయన శరీరధారి అయి కన్యక గర్భమందు ఈ లోకానికి వచ్చిన తరువాత సాతాను చేత శోధింపబడటానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా శక్తి అవసరం. అప్పుడైతే శక్తి అవసరం నాన్న. అప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు బైబుల్ ఉంది. కానీ శిలవలోకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు ఈ బైబుల్ గ్రంథములో 39 + 27 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా లేదు. అట లేనిది చెప్పే ప్రతి సేవకుడు, వినే ప్రతి విశ్వాసి దేవుని దృష్టిలో దుర్మార్గులు అంతే. ఇంకా నా దృష్టిలో కాదు. ఆ మాట చదువునానా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు. చాలు. అక్కడ మన ఆ సందర్భం అంతా మనకందరికీ ఈనాడు వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకు, దేవుని కుమారునికి ఈ సందర్భం తెలుసు. ఈ సందర్భం తెలియని వాళ్ళు ఎవరంటూ ఉండరు. ఆయన సేవలోకి వచ్చేటప్పుడు ఉపవాసం ఉన్నాడండి. నువ్వు కూడా బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండు. ఎంత బాగుంటుంది. పాపములో నుంచి నువ్వు పరిశుద్ధతలోకి వచ్చావు. పరిశుద్ధతలో నుంచి పాపములోకి వెళ్ళకుండా ఇంకా పరిశుద్ధతను నువ్వు అలాగా బాగా చక్కగా దేవుని ఆత్మను పొంది దేవుని మాటలను బోధించడానికి, దేవుని మాట చెప్పడానికి ఆ విధంగా ఉపవాసం అంటే ఎంత బాగుంటుంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు భూప్రపంచం మీద ఎక్కడ చూడు, ఏప్రిల్ మాసం రాగానే ఎవరి నోట్లో చూడు, ఎవరి మనసులో చూడు, శ్రమల కాలమండి, శ్రమల దినాలండి. శ్రమలు వచ్చింది దేవునికి కాదు, నీకొచ్చాయి, నీకొస్తున్నాయి. రాబో కాలముల భయంకరం ఉంది.
భయంకరంగా ఉంది. తల్లికి పిల్లకు ఉండదు, పిల్లకు తల్లికి సహవాసం ఉండదు. చెట్టుకొక్కరై గుట్టకొక్కరై అనాథులుగా ఏడ్చి ఆ దినం వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడటానికి ఉపవాసం ఉండు, నువ్వు ఎత్తబడటానికి ఉపవాసం ఉండు. కానీ మూఢనమ్మకంగా, అవునా, మత్తయి రాసిన సువార్త ఇంకొక ఉపవాసం మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త నానా, మరి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. చూడండి, అక్కడే ముందు చూడండి, 14-15. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరంటే సమయం లేదు కనుక నేను చెప్తాను. చూడండి, పెళ్లి కుమారుడు వారితో పాటు ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా అంటూ మళ్ళీ వారికి కూడా సమయం వస్తుంది, ఉపవాసం ఉండాలని వస్తుంది. కానీ అక్కడ మాత్రము 40 రోజులు ఉపవాసం నా కోసం చేయండి అని యేసుప్రభుల వారు చెప్పలేదు. నా కోసం ఉపవాసము ఒక కాలం వస్తుంది, వాళ్ళు ఉపవాసం ఉండే కాలం వస్తుంది. ఎట్లంటే పాపములో నుంచి బయటపడటానికి, పరిశుద్ధులుగా అవటానికి, పరలోకం వెళ్ళటానికి, దేవుని శక్తిని పొందటానికి, అనేకులు ప్రభును నమ్ముకోవాలంటే, అనేకులు ప్రభును నమ్మిన నా పిల్లలు ఉపవాసం ఉండే కాలం వస్తుంది. మనుష్య కుమారుడు ఎత్తబడిన తర్వాత అనే మాట రాయబడింది, కానీ అక్కడ 40 దినాలు అనే మాట రాయబడలేదురా నాన్న. వీరు కూడా ఉండే కాలం వస్తుంది. మనిషి కుమారుడు ఎత్తబడిన తర్వాత అప్పుడు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్న భక్తులకు వచ్చిన శ్రమలు కూడా అప్పుడు వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. కానీ నా కోసం కాదో. చూడు, మార్కు రాసిన వార్త 2వ అధ్యాయము మరి 18-20లో ఉంది అదే మాట. ఇప్పుడు లూకా రాసిన వార్త 5వ అధ్యాయము 33-35 చదువుకుందాం. చదువు నాన్న, చదవాలి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుంచి 35 వచనాలు. వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు పెళ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పెను. అంతేగాని నా కోసమని ఉంది అక్కడ ఉందా? మళ్ళీ ఎందుకు చెప్తుంది ఈ సమాజం, ఈ క్రైస్తవ సమాజం ఎందుకు చెప్తుంది? ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? క్రైస్తవ బిడ్డలు, దైవ సేవకులకు తెలియదా ఈ విషయము? తెలుసు. అలా చెప్తే జీతం ఇవ్వరు, అలా చెప్తే సంస్థ నుంచి వెళ్ళిపోమంటారు, అలా చెప్తే నాకు వద్దంటారు. అబద్ధము చెప్పితేనే ఈ సమాజం ఒప్పుకుంటుంది. కనుక అబద్ధాన్ని చెప్పి బ్రతికే దేవుని పిల్లలు భూప్రపంచం మీద కోకోలకున్నారండి, కోకోలకున్నారు. అవునా? మార్కు రాసిన సువార్త తీయండి నాన్న. మార్కు రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయము 36వ వచనం చదువు తల్లి. 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబేదాయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. చాలు. అసలుకి ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఎందుకు ఉపవాసం ఉండాలని చెప్పాడు? 41వ వచనం చదువు తల్లి. 41వ వచనం చదువు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. అందుకురా, మీరు శోధనలో ప్రవేశించకుండా
ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అది మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలు మన అందరికీ వస్తాయి. భర్త నుంచి భార్యకు శోధనలు వస్తాయి, భార్య నుంచి భర్తకు శోధనలు వస్తాయి, పిల్లల నుంచి తల్లిదండ్రులకు శోధనలు వస్తాయి, సంఘము నుంచి దైవ సేవకునికి, దైవ సేవకు నుంచి సంఘానికి, ఇరుగు పొరుగు వారి నుంచి. ఈ శోధనలు నువ్వు జయించాలంటే నీకేం కావాలి? ఏం కావాలి? ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన కావాలి. అంతేకాని నాన్న కదా, ఈ సందర్భాన్ని మీరు రాసుకొని చెప్తాను. మార్కు 14 అధ్యాయము 32 నుంచి 42 వరకు అదే సందర్భం ఉంటుంది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము మరి 40 వచనం నుంచి 46 వచనాల వరకు కూడా ఇదే సందర్భం ఉంటుంది. కానీ ఈ సందర్భాల్లో ఎక్కడ కూడా నాకు శ్రమలు వచ్చినవి, నా కోసం ప్రార్థన చేయండి అని లేదు. శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయమని 12 మంది శిష్యులతో మాట్లాడాడు. అంతేకాని నా కోసం 40 దినాలు మీరు ఉపవాసం, మీ ఆత్మలను మీరేం చేయాలి, మీ ప్రాణమును ఆయాసపరుచుకోండి, మీరు దుఃఖముక్కులుగా అండి అని చెప్పి యేసుక్రీస్తు మరణించడం మనకు సంతోషం. సంతోషం. ఆయన మరణించకపోతే అలాగని నేను సిలువ వేసి చంపేవారు. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు అది గమనించి నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇంకో ప్రశ్న, అపోస్తలుడైన పౌలు గారు ఉపవాసం ఎందుకున్నాడో చూద్దామా? మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడైనా తన పత్రికలో ఎక్కడ కూడా రాయలేదే. పేతురు కూడా తన పత్రికల్లో ఎక్కడ కూడా రాయలేదే. యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమలు వచ్చినాయి, నేను చూసినాను, నా లేఖనాలలో పరిశుద్ధాత్మ కలిగి నేను మాట్లాడుతున్నాననే మాట ఎక్కడ కూడా రాయబడలేదే. మళ్ళీ రాయబడినప్పుడు ఎందుకు నువ్వు చెప్తుండవు? ఎందుకు నువ్వు వింటున్నావు? ఎప్పుడు ప్రశ్న అయ్యవా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 13 2వ వచనం. వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అక్కడ ఉందిరా, ఇంకేముందంటే అంతటా వారు ఉపవాసముండి, అదిరా, వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంతే. ఒకరిని పంపటానికంటే సేవకు పంపేటప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని అభిషేకించి ఏం చేయాలో పంపించేసేయాలి. ఈనాడు చాలామంది నేను సేవకు వస్తానండి, నేను సేవకి వెళ్తానండి, నేను సేవకునండి. తప్పండి. ఇది సేవ చేయటానికి ఒక క్రమం ఉంటుంది. ఎవరు పడితే ఎవరు వాక్యం చెప్పడం మంచిది కాదు. ఒక క్రమం ఉంటుంది. ఇక్కడ క్రమాన్ని పాటించారు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఈ బర్నబాను ఒక దగ్గరికి పంపటానికి ప్రార్థన చెయ్యాలి కదా. చాలామంది సంఘములో నన్ను అభినందించడం లేదు, సంఘములో నాకు మేలు చేయడం లేదు, సంఘములో నన్ను కదా ఎలా చేస్తారు? నీ క్రియలు చూస్తారు. నువ్వు అనేక మంది దైవ సేవకుల మధ్యలో నువ్వేం చేయాలంటే ప్రత్యేకింపబడాలి, నీ కొరకు ఉపవాస ప్రార్థన చేయబడాలి. ఇప్పుడు 14వ అధ్యాయం 23వ వచనం అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, బాగినండి, ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చాలు, అంతే కదండి. ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. అంతేకాదు, పౌలు శీలలు ఎందుకు ఉపవాసం ఉన్నారు? వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాలు, ఆ జైలు నుంచి విడుదల చేయమని, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మాకు మేలు దయచేయని ప్రార్థన చేస్తే ఏమైంది? ఆ ప్రార్థన వలన ఆ జైలు గోడలే పడిపోయినట్టుగా మనం ప్రార్థనకు అంత శక్తి ఉంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, బాధపడొద్దండి.
ఒకరిని నిందించాలనో, ఒకరిని అవమానపరచాలనో, ఒకరిని హేళన చెయ్యాలనో ఎలాంటి ఉద్దేశంతో దేవుడు మీతో మాట్లాడడం లేదు. కానీ సరి చేసుకొని ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని చదవండి అని వాక్యము ఉన్నట్టు చెప్పండి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే పేతురు ఏం చెప్పాడో చూడండి. పేతురు ఏం చెప్పాడో, పేతురు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 13వ వచనములో అక్కడ శ్రమలు రాయబడింది. కానీ చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అంతే, ఆయన ఉన్నంతగా మీరు సంతోషించండి. మనకు శ్రమలు లేవరా నాన్న? శ్రమలు లేవా? చాలామందికి విశ్వాసులకు అప్పులు లేవా? చాలామందికి విశ్వాసులకు కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా భయంకరంగా దేవుని నిమిత్తము రాబో కాలములో దేవుని నమ్ముకుంటే నువ్వు చర్చికి వెళ్తే నీకు అన్ని కట్ అయిపోతాయి. చర్చికి వస్తే నీకు ఏ మేలు జరగవు. చర్చికి వస్తే నీకు హాస్పిటల్ ఉండవు. చర్చికి వస్తే మీ పిల్లలకు చదువు లేదు అని చెప్పేసి రాబోతున్నటువంటి ప్రభుత్వం వారు నీకు ఏర్పాటు చేసినప్పుడు అవి శ్రమలు నాన్న. ఆ శ్రమలు పొంది దేవుని కోసం నిలబడాలి. 12 మంది శిష్యులకు శ్రమలు రాలేదా? తోమాకు శ్రమ రాలేదా? తోమనని చెప్పాలి కదా. ఆ మెడ్రాస్ ప్రాంతంలో చెప్పాలి కదా, నేను నా కళ్ళారా చూసినాను, యేసు ప్రభు చెప్పాడు మీరు 40 రోజులు యేసుక్రీస్తు కొరకు ఉపవాసం ఉండండి అని ఆయన చెప్పొచ్చు కదా. మరి ఆయన ఎందుకు చెప్పలేదు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన కష్టాలు లేవా? మేము వెళ్ళి చూసాం. రంపాలతో కొయ్యబడ్డాడు, భయంకరమైన హింసలు పొందారు. నిన్నటి దినమున 2 శావకురాలను నగ్నంగా దిప్పుతున్నారు. ఇది శ్రమ కాదా? ఛత్తీస్గఢ్ రాష్ట్రములో ఇది శ్రమ కాదా? నేను శిలవకే వేయాలనా యేసు ప్రభులాగా? వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ఇదిరా ఉపవాసం అంటే. వగల మీద కదా, అవునా? ఉద్యోగానికి వెళ్ళి నువ్వు ఉపవాసం ఉంటావా? అది నీకు దేవుడు అడిగాడా? నువ్వు పని పెట్టుకొనొచ్చు, వ్యాపారము చెయ్యొచ్చు, నువ్వు ఉపవాసం ఉంటావా? నీకు శాతనైతే 40 రోజులు ఒకటేసాడు కూర్చో, మందిరంలో కూర్చో, ప్రార్థన చెయ్యి. దానికి ఒక ఆధారం ఉంది, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక భావం ఉంది, దానికి ఒక మంచి ఉంది. కానీ నీ ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని బోధించడం, నీ ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని వినడం, ఇష్టానుసారంగా దేవుని వాక్యానికి నడవడం ఎవరు చెప్పినటువంటిది? ఇది ఆలోచన చేయండి. ఎవరైనా గద్దించి మంచిగా చెప్పి ఇది తప్పు అంటే ఆ వ్యక్తిని దుమారము లేపే దైవ సేవకులు లేక ఈ భూమి మీద లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు చాలా బాధ అవుతుందండి. బైబిల్లో ఎక్కడైనా నా కొరకు ఉపవాసం చేయమని అడిగాడా? అడగలేదే. ఎందుకు ఉపవాసం ఉండమన్నాడంటే శోధనలో ప్రవేశించకుండా నువ్వు ఉపవాసం ఉండమంటాడు. 5వ అధ్యాయం తెలుసుకుందాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడుబోవు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. రే నాయనా, నేను యేసు ప్రభు శ్రమలు చూశాను, పెద్దని నేను. అవునా కాదా? హెచ్చరించుచున్నాను. యేసుక్రీస్తు ఎక్కడ కూడా నా కోసం ఉపవాసం ఉండండి. యేసు ప్రభు శాతగానివాడా? అంతే కదా. ఇప్పుడు యెహోషాపాతు చాతగాక యుద్ధములో గెలవటానికి బలము లేక, అయ్యా నాకు బలము దయచేయి ప్రభు అని ఉపవాసం ఉన్నాడు. అది అర్థం ఉంది, అది మంచి, అట్లా ఉండాలా? దేవుడు ఆ ఉపవాసాన్ని చూసి, అరే నా పిల్లగాడు ఏమి తినకుండా నన్నే ఆరాధన చేస్తున్నాడు, నన్నే నమ్ముకున్నాడు, చెప్పునైనా యెహోషాపాతు యుద్ధము నువ్వే గెలవాలి, నువ్వు సైలెంట్గా ఉండు, నేనే చేస్తావు యుద్ధం, నువ్వు ఊరికి చూస్తూ ఉండు. అవునా కాదా? ఎస్తేరు రాణిగారు ఉన్నారు బైబుల్లో. అయ్యా నా జనాలను చంపాలని ప్లాన్ చేశాడు వాడు హామాను. మరి ఏం చేయాలి బిడ్డ? వాళ్ళని కాపాడు ప్రభు అంటే దేవుడు రాజుకు మంచి మనసు ఇచ్చేటట్టు చేశాడు. దీనికి అర్థం ఉంది ఉపవాసానికి. ఇదేందండి? సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారికే ఉపవాసం. మరి శ్రమలు వచ్చినాయంట, ఇంక వీళ్ళు ఉపవాసం ఉంటే ఆయన శ్రమలు పోతాయంట.
ఇది పనికిమాల భక్తి కాకపోతే నిజమైన భక్తి ఇదేమన్నా? ఒకరి ఆలోచన చేయండి. మనం అలా ఉండకూడదు. నీ భార్య నీకు మాట్లాడడం లేదా? నీ పిల్లలు నీకు మాట్లాడడం లేదా? నీ సంఘంలో అద్భుతాలు జరగడం లేదా? నీ కుటుంబం అభివృద్ధి కావడం లేదా? నీ సంఘం అభివృద్ధి కావాలంటే నువ్వేమి చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు కదా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంట? ఆకలిగొనిన వానికి అన్నం పెట్టుటయు, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వస్త్రం ఈటయు, దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకున్నటయు. ఇదేనైనా నాకు ఉపవాసం. అది చెయ్యమంటే ఇదేందర్రా, ఇదేందరా? నా కొరకే మీరు ఉపవాసం, ఇదేం కథరా బాబు కదా. రాజు ప్రజలంతా రక్షించింటే ప్రజలు పోయి నేను నిన్ను రక్షించడమన్నట్టుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా మహారాజు ఆయన నీ కోసం అన్ని ఇబ్బందులు ఈ లోకంలో పడ్డాడు. కానీ నువ్వు ఆయన కోసం ఏమి ఇబ్బందులు పడాలంటే, ఆయన కోసం ఈ లోకములో ఆయన నమ్ముకుంటే నీకు ఫలాంది లేదు, ఆయన నమ్ముకుంటే ఫలాంది ఇవ్వం, ఆయన నమ్ముకుంటే నేను శరసలాకు తీసుకెళ్తాం, ఆయన నమ్ముకుంటే నీ కొరడా దెబ్బలు దాన్ని సహించడమే. అపోస్తలుల పౌలు గారు ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు ఏం చేశాడు? నేను బలవంతుడును కానీ మీకోసం బలహీనునయ్యాను. అవునా? నేను జ్ఞానవంతుని కానీ మీకోసం జ్ఞానం లేని వాడిని అయ్యాను. నేను ధనవంతున్నే కానీ మీకోసం బీదవాణ్ణి అయ్యాను. మీకోసం డేరాలు కుట్టుకోవటానికి ఇదైపోయినాను. సకల విద్యలు ఆయన మంచి ధర్మశాస్త్రాన్ని ఆరితేరిన వాడు అపోస్తలుల పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత దూరం ఎందుకు? మోషే కానీ కొంతమంది అనేకులను చూస్తే ఈ సుఖభోగములు అనుభవించుట కంటే ప్రజల కోసము శ్రమ, అది యేసుక్రీస్తు మన కోసం శ్రమ అనుభవించాడు. కానీ మనమేం చేయాలంటే ఇతరుల కోసం శ్రమ అనుభవించాలి. దేవుని నామము కోసం నీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా నీ పరిశుద్ధం నిలబడటానికి నువ్వేం చేయాలంటే, నాన్న ఎన్ని శ్రమలున్నా సరే కదమ్మా, నువ్వేం చేయాలా? దేవుణ్ణి విడిచిపోకూడదు, ఉపవాసము చెయ్యాలి. ఇదిరా ఉపవాసం. ఎవరైనా సరే ఈ బైబిల్లో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటితో కానీ రచనలో కానీ ఈ గ్రంథములో భక్తులతో ఎక్కడ రాయించినా నా కోసం మీరు ఉపవాసం ఉండండి అని. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శిలువ మోసేటప్పుడు ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అది మీకు తెలుసు కానీ మీరు పలకరు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి అని దేవుడు చెప్తే నీ కోసం ఏడుస్తాం. ఏమ్మో, ఈమె ఆయన కోసం పెడుతుందంట. అవ్వా ఎందుకు నువ్వు ఉపవాసం ఉన్నావంటే, శ్రమలు తినాలి కదా నైనా, యేసు ప్రభుకు శ్రమలు వచ్చినాయి కదా నాన్న. గొంతుగా పిసుకుదమనిపిస్తుంది. అంటే వాళ్ళకు చెప్పిన బోధకుడు ఆ విధంగా చెప్పాడు. వాళ్ళ బోధకుడికి తెలిస్తే కదా, అమ్మాది తప్పు, ఇది మనకు శ్రమలు వస్తున్నాయి. మన శ్రమలు పోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండాలి. ఎస్తేరు రాని వారి గోత్రానికి, యూదా జనాంగానికంతా కూడా, హెబ్రీయులకంతా శ్రమలు రాబోతున్నాయి. అప్పుడేం చేసింది ఆమె? ఉపవాసం ఉంది. అయ్యా యెహోవా దేవా, ఒక్కపారి మమ్మల్ని కరుణించవా, ఒకే దినమున మమ్మల్ని చంపాలనుకుంటున్నారయ్యా, నువ్వు తప్ప మాకు దేవుడు ఎవరు ఉన్నారయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి, మొర్దెకై ఎండ పొద్దున దారిలో మరి గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని ఎండ పొద్దున దేవునికి మొరపెట్టినట్టుగా వాక్యం ఉంది. అదే ఉపవాసం, ప్రజల కొరకు ఉపవాసం. అంతేకాని ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే, ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా ఎవరు చెప్పినా నమ్మొద్దండి. ఎందుకు ఉపవాసం ఉండాలంటే సంఘ అభివృద్ధి కొరకు ఉపవాసం ఉండండి. అనేకులు పాపము నుంచి, శాపము నుంచి మరి విడిపింపబడి పరిశుద్ధులు కావటానికి ఉపవాసం ఉండండి. నీ కుటుంబం అభివృద్ధి కొట్టకు, శోధనలో పడకుండా నువ్వు ఉపవాసం ఉండు. కానీ
యేసుక్రీస్తు కొరకు ఉపవాసం ఉండడము మంచిది కాదు. ఆ మాట పలకడం కూడా మంచిది కాదురా నాన్న కదా. నా కోసం ఏడవకండి, మీకోసము ఏడవండి నీ యేసు ప్రభు చెప్తే, లేదలయ్యా ప్రభువా నీకోసం ఏడుస్తాములయ్యా. పేతురుతో ఒక మాట అన్నాడు రా కదా. పేతురు అన్నాడు, నన్ను సిలువేస్తారు, నన్ను ఇంకా మీ దగ్గర లేకుండా చేస్తా అంటే అది నీకు దూరం అవును కాక అంటే ఏమన్నాడు? సాతానా పేతురులో నుంచి ఇప్పుడు సైతానా క్రైస్తవ సంఘాలలో నుంచి వెళ్ళిపో. ఎందుకు? యేసు ప్రభుకే శ్రమలు వచ్చి నేను ఉపవాసం ఉంటున్నారు కనుక ఏ సైతానా క్రైస్తవ సంఘాలలో నుంచి నువ్వు పాతాళానికి వెళ్ళిపో. ఇది నేనన్న మాటనా యేసుప్రభు అన్న మాటనా? యేసుప్రభు అన్న మాట. సంఘాన్ని ఎవరు కట్టారమ్మా? సంఘాన్ని ఎవరు కట్టారమ్మా? సంఘాన్ని ఎవరు కట్టారు? పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘం కడతా. నేను మొదట కట్టాడు, ఇంకా కట్టుకుంటూ వచ్చాడు ఈయన. అవునా కాదా? అందుకేమన్నాడు? సైతానా పేతురులో నుంచి బయటికి వెళ్ళిపోకపోతే మళ్ళీ పేతురు పాడైపోతాడు. అవునా కాదా? అది నీకు దూరం అవును కాక ప్రభు అంటాడు. యేసుక్రీస్తు వచ్చింది, యెహోవా దేవుడు వచ్చింది భూమి మీదికి మన కోసము మరి క్రయధనముగా మారటానికి, విమోచన క్రయధనంగా మారటానికి ఆయన యేసు ప్రభు వచ్చాడు. సాతానా పేతురులోంచి వెళ్ళిపో. అదే పేతురు దేవుని విషయములో ఈ తండ్రి అయిన దేవుడు నీకు ఇది తెలుపుతేనే తప్ప ఇది నీకు తెలియదు అంటాడు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. సాతాను సంఘములోకి వచ్చి లేనిపోని వాటిని పెట్టి ఏం చేస్తుంది? సంఘ డబ్బు అంతా కూడా పాడు చేస్తుంది కదా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. సంఘ పెద్ద ప్రార్థన చేస్తాడు.